Hi friends, welcome to JM Online Classes. ఈరోజు క్లాస్లో మనకు ఇటీవల జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్లో ఏ విభాగంలో అధికంగా క్వశ్చన్స్ వచ్చాయి, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విభాగంలో అధికంగా ఎందులో ప్రశ్నలు వచ్చాయి అనే దానిపైన ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది. సో జనరల్గా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు. అంత అవసరం లేదు. ఎందుకంటే మనకి 2019లో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 430 పోస్టులకి ఎగ్జామ్ జరిగింది. 2025లో 691 పోస్టులకి ఎగ్జామ్ జరిగింది. సో 2019లో పేపరు ఎలా వచ్చిందో అదేవిధంగా 2025లో కూడా పేపర్ అలానే వచ్చింది, పేపర్ పరంగా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ పేపర్లో చాప్టర్ వైజ్ వెయిటేజీ ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని చాప్టర్స్లో మాత్రమే ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక్కటి తేడా ఉంది. అయితే కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే 2019లో ఓసీ మరియు బీసీ, బి అలాగనే బీసీఏ, బీసీడి ఈ కేటగిరీలకి 56 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 56 మార్క్స్ని. ఓసీలకు కూడా 56 మార్క్సే కట్ ఆఫ్ పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ బీసీబీ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లో కూడా 56 మార్క్సే కట్ ఆఫ్ వచ్చింది. ఎస్టీ మాత్రం 27 మార్క్స్కే, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాలేదు, 27 మార్క్స్కే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. దాదాపు 2025లో కూడా 1 or 2 మార్క్స్ బేస్ చేసుకొని సేమ్ కట్ ఆఫే ఉండేదానికి అవకాశాలు ఉంది. ఇక్కడైతే ఒక 35 to 40 మధ్యలో వచ్చినట్లయితే ఎస్టీలకి, అలాగనే వీళ్ళకి 50 to 60 మధ్యలో కట్ ఆఫ్, మిగతా రిమైనింగ్ కేటగిరీస్ కూడా ఇలానే కట్ ఆఫ్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇది ఒక అంచనా మాత్రమే, ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే 1:50 కనుక పిలిచినట్లయితే కట్ ఆఫ్ తగ్గేదానికి అవకాశం ఉంది. ఇంకా బీసీసీలో 49 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది 2019లో. వీళ్ళు కూడా ఇప్పుడు 1 or 2 తేడాతో 49 to 50 మధ్యలో కట్ ఆఫ్ ఉండేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ దరిదాపులోనే మీకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ మార్క్స్ మీరు బేస్ చేసుకొని మెయిన్ ఎగ్జామ్కి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏపీపీఎస్సీ ఇచ్చేటటువంటి ఫర్దర్ ఎగ్జామ్స్ కన్నా కంటిన్యూ అయ్యేటట్టయితే మీ ప్రిపరేషన్, మీరు క్వాలిఫై కాకపోయినప్పటికీ మీ ప్రిపరేషన్ మీకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ కానీ లేదా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు కంటిన్యూ అయ్యేటట్టయితే కనుక మీ ప్రిపరేషన్ని వెంటనే కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపద్దు. ఇంకా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ జోలికే వెళ్ళము అనుకునే వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత జిఎస్కి సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ సెక్షన్ ఏలో మనకి అధికంగా ఎందులో క్వశ్చన్స్ వచ్చాయి అని కనుక చూసినట్లయితే సెక్షన్ ఏలో ఎకానమీలో 23 క్వశ్చన్స్ వచ్చాయి. 23 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత పాలిటీ, ఏపీ హిస్టరీ పైన తర్వాత క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ మామూలే, అది అన్నిటిలో అడుగుతూ ఉంటారు. కానీ 75 మార్క్స్లో దాదాపు 30% మీకు
ఎకానమీ పైనే జనరల్ స్టడీస్లో క్వశ్చన్ అడగడం జరిగింది. అవేంటివి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత సెక్షన్ బిలోకి వచ్చినట్లయితే సెక్షన్ బిలో ఎన్విరాన్మెంట్ పర్యావరణం మరియు సమస్యల పైన పర్యావరణము ఆవరణ వ్యవస్థ పైన క్వశ్చన్లు ఎక్కువగా వచ్చాయి. అంటే చాప్టర్ సెవెంత్ చాప్టర్లో ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది. సో తర్వాత మ్యాథ్స్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ తీసుకున్నట్లయితే టోటల్గా ఎక్కువగా మీకు టోటల్ పేపర్ పైన ఎకానమీ పైన, దీనికి ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైన ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, తర్వాత ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వీటితో మిక్స్ చేసుకొని మీకు ఎక్కువ ప్రశ్నలు రావడం అనేది జరిగింది. ఈ చాప్టర్స్ని చదువుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇలా ఇస్తాడని మనం ఊహించలేదు కాబట్టి అన్ని చాప్టర్లకి సమానమైనటువంటి ప్రాధాన్యతతో చదివి ఉంటారు. కానీ ఈ రిమైనింగ్ చాప్టర్స్ని చదవడం వల్ల మీకు ఏంటంటే మెయిన్స్లో అలా ఆ చాప్టర్స్ పైన మీ క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చదివింది ఏది వృధా కాదు. మీ ప్రిపరేషన్ అందరూ కూడా కంటిన్యూ చేయండి. సో మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని అన్నింటినీ కూడా మనం కంటిన్యూగా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా కంటిన్యూగా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. అయితే మనం చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్లో కానీ అలాగనే ఆఫ్లైన్ క్లాస్ మేము కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్లో మరి క్లాస్ నోట్స్ నుంచి ఆన్లైన్ క్లాస్ నుంచి అన్నిటి నుంచి ఒక మ్యాథ్స్ కాకుండా రిమైనింగ్ దాంట్లో 72 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మ్యాథ్స్ కాకుండా మిగతా రిమైనింగ్ వాటిలో మేము చెప్పినటువంటి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్లో 72 క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ కాకుండా రిమైనింగ్ పార్ట్లో 72 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఇదే మీరు ఒక వీడియోని పరిశీలించండి. ఎన్విరాన్మెంటల్ పైన ఈవీఎస్ పైన క్లాస్ 4 అనేది మనం ఒకటి చేసాం. 4 క్లాసులు చేసాం. అందులో క్లాస్ 4లోనే మీకు 3 బిట్స్ రావడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ 4 ఈవీఎస్లో మ్యాటీరియల్ సదస్సు పైన కానీ అలాగనే ఓజోన్ లేయర్ ఎక్కడ పలచబడింది, ఎక్కడ హోల్ పడింది అనే దానిపైన కానీ, సో ఇలాంటి వాటిపైన నేను క్లాస్ 4లో మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ 4 వీడియోని తక్కువ మంది చూసారండి. కానీ దీంట్లోనే మనకి 3 బిట్స్ రావడం జరిగింది ఈ ఒక్క వీడియోలోనే. సో ఈ విధంగా మన ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్లో 72 క్వశ్చన్స్ వచ్చాయి. మన విద్యార్థులందరూ కూడా హ్యాపీగా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మెయిన్స్ని మీకు ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది క్లాసెస్. తర్వాత మనకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23 క్వశ్చన్స్, చాలామంది 14 క్వశ్చన్స్ వచ్చాయి, తర్వాత 15 క్వశ్చన్స్ వచ్చాయి, 10 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తూ ఉన్నారు. సో మీకు 23 క్వశ్చన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిజిటల్ ఇండియా మిషన్ అనేటటువంటి ఏర్పాటు పైన డిజిటల్ ఇండియా మిషన్, ఇది ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇండియన్ ఎకానమీలో డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నారు. 2015లో ఈ మిషన్ని ఏర్పాటు చేశాం. ఇది డేట్ అయితే మీకు ఇవ్వలేదు, కానీ డేట్ కూడా ఫర్దర్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి జూలై 2015 జూలై 1న ఈ పథకాన్ని ప్రారంభించారు. సో డిజిటల్ ఇండియా మిషన్, దీన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు 43,200 గ్రామాలలో టెలిఫోన్ సౌకర్యం, అలాగనే 2.5 లక్షల గ్రామాలలో బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ,
అలాగని 1.7 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 50,000 మందికి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉపాధి 50,000 మందికి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉపాధి అవకాశాలు. అలాగనే పాఠశాలలో అన్నింటిలో కూడా వైఫై కనెక్షన్స్ అలాగనే చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్స్. ఇలాంటి లక్ష్యాలతో ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2015 జూలై 1న ప్రారంభించింది. సో ఈ పథకానికి ఇది చూడండి, డేటాలు కూడా ఎక్కడ అడిగాడంటే అందులో లేటెస్ట్ డేటాలు చదువుకొని వెళ్ళింటారు. సో ఇండియన్ ఎకానమీలో నరేంద్ర మోడీ వచ్చిన వెంటనే ప్రారంభించినటువంటి కార్యక్రమాల గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత రెండో క్వశ్చన్ నెంబర్ 2 అదేంటో చూద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు ఏర్పాటని అడిగారు. 2014 నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మొదటగా స్వచ్ఛ భారత్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ క్లీన్ ఇండియా అని కూడా పిలుస్తాం. దీన్ని క్లీన్ ఇండియా మిషన్ అని కూడా మనం పిలుస్తాం. క్లీన్ ఇండియా మిషన్. సో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పట్టణ ప్రాంతాలను పరిశుభ్రం చేయడం దీని ముఖ్య లక్ష్యం. 4041 పట్టణాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. 4041 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది రెండో క్వశ్చన్. తర్వాత మూడవ క్వశ్చన్ ఎస్డిజి సూచికలో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది అని అడిగారు. ఏ రాష్ట్రం అత్యధిక స్థానం. మీకు అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. అత్యధిక క్వశ్చన్ పేపర్లో అత్యధిక స్థానంలో ఉంది అంటే మొదటి స్థానము అనేటటువంటి విషయం అర్థం చేసుకోవాలి. సో ఈ ఎస్డిజిలో మొదటి రాష్ట్రం సూచికలో కేరళ రాష్ట్రం. అలాగనే రెండవ రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇది 2023కి సంబంధించినటువంటి డేటా అండి. 2023లో ఎస్డిజి సూచికలో ఏ రాష్ట్రం అత్యధిక మొదటి స్థానంలో ఉందంటే కేరళ. రెండోది వచ్చి ఉత్తరాఖండ్. తర్వాత మూడవ రాష్ట్రం వచ్చి తమిళనాడు. నాలుగవ రాష్ట్రం గోవా. ఐదవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సో ఈ మొదటి 5 స్థానాల్లో నుంచి లీస్ట్ వచ్చి బీహార్ అండ్ జార్ఖండ్ ఎస్డిజిలో. ఈ ఎస్డిజిని భారతదేశంలో ఈ నివేదికను ఎవరు ఇస్తారు అంటే నీతి ఆయోగ్. ఇది కూడా ఎలా కూడా అడుగుతాడు. నీతి ఆయోగ్ వారు ఈ ఎస్డిజి నివేదికని అందజేయడం జరుగుతుంది భారతదేశంలో. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని, ఎస్డిజి అంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని కూడా అంటాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ సూచికలో కేరళ మొదటి స్థానంలో ఉంది అనే విషయాన్ని గుర్తించండి. 2023 డేటాకి సంబంధించి 2025 డేటా ఇంకా వస్తుంది. మనకి ఇండియన్ ఎకానమీలో మనం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు
దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 17 గోల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఒక్కొక్క గోల్ ఏం తెలియజేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ నివేదికని ఎవరు అందజేశారు? నీతి ఆయోగ్ అని చెప్పాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పైన క్వశ్చన్ అడగడం, ఇది కూడా ఎకానమీకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఇది నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది కనుక. తర్వాత 4వ ప్రశ్న మనం 23 ప్రశ్నలు 23 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాం. అది అందులో 4వ క్వశ్చన్. సెంట్రల్ ఆగ్మార్ట్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇది వచ్చి నాగపూర్, మహారాష్ట్రలో ఇది ఉంది. దీన్ని సిఏఎల్ అని కూడా పిలుస్తారు. సో ఇది 4వ ప్రశ్న. తర్వాత 5వ ప్రశ్న గోల్డెన్ క్వాడ్రిలేటర్. గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి మెగా సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ని, ప్రధానమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి నగరాలను కలుపుతూ వేసేటటువంటి రోడ్డు మార్గం. సో వాటిలో చూసినట్లయితే మనకి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై. దీన్నే గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని కూడా పిలుస్తారు. దీన్నే మనం ఏమంటాం అంటే ఈ ప్రధానమైనటువంటి ఈ 4 నగరాలు, ఏది ఢిల్లీ, అలాగనే కలకత్తా, చెన్నై, తర్వాత ముంబై. సో ఈ 4 నగరాలని స్వర్ణ చతుర్భుజి అని కూడా అంటారు. స్వర్ణ చతుర్భుజి. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఇది అలాగనే నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని కూడా ఒకదాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు చేశారు, దీని లెంగ్త్ ఎంత అనేటటువంటి ప్రశ్నలు కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమడిగా అంటే స్వర్ణ చతుర్భుజిలో లేని నగరం ఏది అని అడిగాడు. హైదరాబాద్ ఆన్సర్. సో ఇక్కడ ఢిల్లీ ఉంది, కలకత్తా ఉంది, ముంబై ఉంది, చెన్నై ఉంది. ఈ 4 నగరాలు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది 5వ ప్రశ్న. తర్వాత వచ్చినటువంటి ప్రశ్న 6వ ప్రశ్న. ఇది ఏపీలో పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అని అడిగాడు. ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీలో పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అని అడిగాడు. దీనికి ఆన్సర్ గుంటూరు. జిల్లా మాత్రం ఇచ్చాడు, ఏరియా అడిగితే లాం, గుంటూరు జిల్లా లాంలో దీనికి సంబంధించింది. ఇది 1971లో ఏర్పాటు చేశారు. ఈ పత్తి పరిశోధన కేంద్రాన్ని 1971లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత భారతదేశ అభివృద్ధికి నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి అత్యుత్తమ కొలమానము అడిగాడు. అత్యుత్తమ కొలమానము
దీనికి ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. ఇది మీకు జాతీయ ఆదాయం అనేటటువంటి చాప్టర్లో మీకు నేను డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, అలాగనే మనకి వాస్తవిక ఆదాయము, తలసరి ఆదాయము, వీటిపైన కొలమానాలు ఎలా తీసుకుంటారు అనే విషయాలపైన మనం క్లాస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ఉత్తమమైనటువంటి కొలమానం. తర్వాత 8వ ప్రశ్న, ఉదార పారిశ్రామిక తీర్మాన విధానం. ఉదార పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలో అని అడిగాడు. సో ఇక్కడ ఉదార అంటే లిబరల్ అని అర్థం. లిబరల్ లేదా సరళీకరణ అని కూడా అర్థం. సో ఎల్పిజి నమూనాని తీసుకోవడం జరిగింది. ఎల్పిజి అంటే ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. సో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేటటువంటి నేపథ్యంలో మనకి 1991లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు మరియు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ మరియు వీళ్ళిద్దరూ కూడా ఆర్థిక సంస్థలు తీసుకోవడం. ఆ సమయంలో భారతదేశంలో ఎయిత్ ప్లాన్ 92 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 92 నుంచి 97 వరకు ఎయిత్ ప్లాన్ అమలులో ఉంది. ఈ ప్లాన్లోనే ఎల్పిజి అనేటటువంటి నమూనాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో ఇక్కడే మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా 8వ ప్లాన్లోనే, అంటే ఘాట్ WTOగా 1995లో ఏర్పాటైంది. WTOగా రూపుదిద్దుకుంది. ఈ టైంలోనే పివి నరసింహారావు పీరియడ్లోని ఇవన్నీ కూడా జరిగాయి. సో ఉదార ఇక్కడ మీకు లెటర్స్ మార్చారు, అంటే ప్యూర్ తెలుగులో ఇచ్చారు. సరళీకరణ పారిశ్రామిక తీర్మానాన్ని కూడా అంటారు ఉదార. ఇది 1991 పారిశ్రామిక. ఈ తీర్మానాలన్నీ కూడా మనకు 1948 ఉంది, అలాగనే 1956 పారిశ్రామిక తీర్మానం ఉంది, 1977 పారిశ్రామిక తీర్మానం ఉంది. ఈ తీర్మానాల్లో ఏమేమి తీసుకున్నారో ఏంటి అనేది కూడా మనకి ఇండియన్ ఎకానమీలో క్లాసెస్ చేయడం జరుగుతుంది. అవి డీటెయిల్గా అప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్కి సంబంధించి అసలు ఓపెన్ మార్కెట్ అంటే స్వేచ్ఛా వాణిజ్యం అని అర్థం. స్వేచ్ఛా వాణిజ్యం, ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ అంటే స్వేచ్ఛా వాణిజ్యం. దీనికి ప్రభుత్వ సెక్యూరిటీలో ఆన్సర్ ఈ క్వశ్చన్కి. అంటే ఎవరైనా భౌతిక వస్తువులను మరియు అమ్మకపు ఛార్జీలు మరియు పన్నులు లేకుండా వ్యాపారం చేయడం. కొన్ని భౌతిక వస్తువులని సేల్స్ సంబంధించినటువంటి ఛార్జెస్ ఉండవు, ట్యాక్సెస్ లేకుండా వ్యాపారాన్ని చేయడమే స్వేచ్ఛా వాణిజ్యం అని కూడా అంటాం. దీనికి సంబంధించి మీకు ఈ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇవన్నీ కూడా మీకు మీకు క్లాస్లో ఫస్ట్లో చెప్పేటప్పుడే ఎకానమీని మీరు ఇండియన్ ఎకానమీని చదవాలని, అలాగనే పబ్లిక్ ఫైనాన్స్ చదవాలని, పబ్లిక్ ఫైనాన్స్ అని, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అని, మ్యాక్రో ఎకనామిక్స్ అని ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఇచ్చాడు, పబ్లిక్ ఫైనాన్స్లో ఇచ్చాడు, ఇండియన్ ఎకానమీలో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అవన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనకి భారతదేశంలో రూపాయి విలువ తగ్గింపు ఎప్పుడు జరిగింది అని అడిగాడు. భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10.
భారతదేశంలో రూపాయి విలువ మొదటిసారిగా ఎప్పుడు తగ్గించారు అని అడిగాడు. ఇది ఆన్సర్ 1949. ఇదే కాకుండా 1966లోను అలాగనే 1991లో 2 times రూపాయి విలువను తగ్గించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. 1949లో ఫస్ట్ టైం, తర్వాత 1966లోనే జరిగింది. 1991లో 2 times రూపాయి విలువను తగ్గించారు. సో ఇదొకటి. తర్వాత కోసం అంటే ఇది రూపాయి విలువ ఎప్పుడు తగ్గిస్తారంటే అధిక ద్రవ్యోల్బణ టైంలో అంటే దేశంలో వాస్తవిక రూపాయి విలువ వాస్తవంగా తగ్గించడం అదొకటి. అధిక ద్రవ్యోల్బణ కాలంలోను మరియు ఆర్థిక పరిస్థితులు ఆర్థిక మాంద్యం టైంలోనూ ఇలాంటి కార్యక్రమాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డివాల్యుయేషన్ 49, 1966 అలాగే 1991లో చేశారు. తర్వాత కోసం 11వది ద్రవ్యోల్బణం పైన ఇచ్చాడు. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయని, ద్రవ్యోల్బణ కాలంలో ఇన్ఫ్లేషన్ ధరలు ఎలా ఉంటాయని అడిగాడు. ధరలు పెరుగుతాయి దీనికి ఆన్సర్. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు నిలకడగా పెరుగుతూ ఉంటాయి. జనరల్గా అయితే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు నిలకడగా పెరుగుతూ ఉండే ప్రక్రియనే ద్రవ్యోల్బణం అంటాం. సో ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు నష్టపోతారు అనే దానిపైన కూడా మీకు ప్రశ్నలు అడగచ్చు. ఈ ద్రవ్యోల్బణం అనే చాప్టర్ మనకి నేను ఎకానమీలో చెప్పేటప్పుడు లేదా పబ్లిక్ ఫైనాన్స్లో చెప్పేటప్పుడు దీని గురించి నేను వివరించడం అనేది జరుగుతుంది. తర్వాత పన్ను వ్యవస్థలో సంస్కరణలపై వేసినటువంటి కమిటీ కూడా అడిగాడు. పన్నుల సంస్కరణలపై వేసిన కమిటీ అడిగాడు. ఇది రాజా చల్లయ్య కమిటీ. ఈ కమిటీ సంస్కరణలు 1991, 93లో ఈ సంస్కరణలు అనేటివి 1991 and 93లో ఈ సంస్కరణలు అనేవి పన్ను సంస్కరణలు సంస్కరణలపైన చేయడం అనేది జరిగింది. అందుకే అన్ని ఫాదర్ ఆఫ్ ది టాక్సేషన్ అని కూడా పిలుస్తారు. ద ఫాదర్ ఆఫ్ ది టాక్సేషన్ అని ఎవరు అంటారంటే రాజా చల్లయ్య. సో ఇప్పటికి 12 ప్రశ్నలు అయ్యాయి. ఈ 12 ప్రశ్నలు కూడా ఎకానమీకి సంబంధించిన 2 క్వశ్చన్లు ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎకానమీలో ఎంత ఇంపార్టెంట్గా జిఎస్ భాగంలో క్వశ్చన్లు అడిగారు. తర్వాత క్వశ్చన్ భారత ఏ రాజ్యాంగ భాగంలో జిఎస్టిని చేర్చవచ్చు అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. జిఎస్టి పైన భారత ఏ రాజ్యాంగ భాగంలో జిఎస్టిని చేర్చవచ్చు అనేటువంటి క్వశ్చన్ అడిగాడు జిఎస్టి పైన. ఈ క్వశ్చన్ పైన నేను మీకు లాస్ట్ టైం కూడా దీని జిఎస్టి పైన క్వశ్చన్ అడిగాడు. 2019లో జిఎస్టి పైన అడిగాడు. అలాగనే స్వచ్ఛ భారత్ పైన కూడా 2019లో అడిగిన క్వశ్చన్. అంటే మీకు 2019లో ఎకానమీ పైన జరిగినటువంటి 2019లో ఎకానమీలో 8 ప్రశ్నలు వచ్చాయి. 8 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు జిఎస్టికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్, అదే ప్రశ్న ఇవ్వలేదు కానీ జిఎస్టికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. తర్వాత సేమ్ క్వశ్చన్ అయితే 2014లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పైన అడిగాడు 2014. ఈసారి కూడా అదే క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి జిఎస్టి సవరణ ఏ రాజ్యాంగ భాగం అడిగాడు? ఆర్టికల్ 366(12A) అనేటటువంటి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే జిఎస్టి కౌన్సిల్ అని అడిగాడు అనుకోండి. జిఎస్టి కౌన్సిల్ ఏ ఆర్టికల్లో అని అడిగితే ఆర్టికల్ 279A. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో జిఎస్టి కౌన్సిల్ వేరు. ఈ జిఎస్టి దీనికి సంబంధించి అంటే గూడ్స్ సేల్స్ సర్వీసెస్ గురించి
ఆర్టికల్ 366 12A చెప్తుంది. సో జిఎస్టి కౌన్సిల్ గురించి చెప్పే ఆర్టికల్ 279A రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ, ఇది 2016లో. అయితే జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1వ తారీఖున. అందుకే 2017 జూలై 1 నుంచి 2025 జూలై 1కి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జూలై 1వ తారీఖుని జిఎస్టి డేగా మనం పిలుస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ. సో ఇలా దీనిపైన క్వశ్చన్ వచ్చింది జిఎస్టి పైన. ఇది 13వ ప్రశ్న. తర్వాత ఎకానమీలో మరొక ప్రశ్న, ఫైనాన్షియల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పైన క్వశ్చన్ అడిగారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఇది 2003లో వచ్చింది. ఏ సంవత్సరం అని అడిగాడు దీనిపైన. అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగాడు. ఇది కూడా ఇంక ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అంశమే. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఖాతాలో విదేశీ మారక ద్రవ్య 15th క్వశ్చన్. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డిఓపి గురించి అడిగాడు. 15th క్వశ్చన్. ఇది ఏ వైపు వేస్తారు ఈ ప్రవాహాన్ని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే విదేశాల మనం నుంచి మనకు వచ్చేటటువంటి ఆదాయ ప్రవాహం మరియు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళేటటువంటి ఆదాయ ప్రవాహాన్ని గురించి తెలియచేస్తుంది. దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంట. సో దీని గురించి క్వశ్చన్ అడిగాడు. ఇది 15th క్వశ్చన్. తర్వాత 16th క్వశ్చన్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ కూడా మనం చెప్పాం, ఎఫ్ఐఐ అని పిలుస్తారు. ఇది 16th క్వశ్చన్. తర్వాత 17th క్వశ్చన్ మనకి నీలి విప్లవం పైన క్వశ్చన్ అడిగాడు, బ్లూ రెవల్యూషన్. సో ఇది వ్యవసాయం, ఇండియన్ ఎకానమీలో వ్యవసాయం అనేటటువంటి అగ్రికల్చర్ అనేటటువంటి చాప్టర్లో వస్తుంది. నీలి విప్లవం ఇది చేపల పెంపకానికి సంబంధించినటువంటిది, చేపల పెంపకం. తర్వాత 18th క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ గురించి ఏ రంగం ఈయన ప్రవేశపెట్టినటువంటి విప్లవం ఏదేని ఎంఎస్ స్వామినాథన్, దీనిపైన క్వశ్చన్ ఇచ్చారు. ఇది హరిత విప్లవం, ఇది వచ్చి హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. సో ఇండియాలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. యాక్చువల్లీ హరిత విప్లవ పితామహుడు మనకి నార్మన్ బోర్లాగ్. ఈయన మెక్సికో దేశానికి చెందినవాడు. భారతదేశంలో హరిత విప్లవంలో ఎందులో విజయం సాధించిందంటే గోధుమ, వరి పంటలకు సంబంధించిన దాంట్లో మనకి విజయం సాధించింది. సో హరిత విప్లవానికి సంబంధించి ఇంకా హరిత విప్లవం మన పేరు పెట్టింది WS గాండ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ హరిత విప్లవం సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. వ్యవసాయ రంగం పైనే మనకి 2 ప్రశ్నలు అడిగారు. తర్వాత మీకు శ్వేత విప్లవ పితామహుడు అని అడిగితే నర్గీస్ కురియన్, ఇవందరూ మీకు తెలిసే ఉంటుంది. పాల విప్లవ పితామహుడు నర్గీస్ కురియన్. అలాగే హరిత విప్లవ పితామహుడు ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్. ఇంకా నీలి విప్లవం అంటే చేపలకు సంబంధించింది, ఇది కూడా మనకు క్వశ్చన్ అడిగారు. తర్వాత 19వ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఇదేంటంటే క్రింది అన్ని రాష్ట్రాలలో
అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ భూమి శాతం ఎక్కువగా ఉంది. వ్యవసాయ భూమి శాతం ఎక్కువగా ఉంది. అయితే క్రింది ఒక రాష్ట్రంలో తప్ప, అంటే ఇచ్చిన వాటిలో ఒక రాష్ట్రంలో తప్ప మిగతా వాటిలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది అని ఇచ్చాడు. ఇందులో మీకు ఆన్సర్స్ ఏమో, ఒకటేమో సిక్కిం ఇచ్చాడు, రెండేమో పంజాబ్, మూడేమో హర్యానా, నాలుగేమో ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు. దీనికి ఆన్సర్ సిక్కిం. ఎందుకంటే పంజాబ్లోనూ వ్యవసాయము భూమి ఎక్కువగా ఉంది, అలాగని ఉత్తరప్రదేశ్లో హర్యానాలోని వ్యవసాయం అధికంగా పండిస్తున్నారు. సిక్కిము కొండ ప్రాంతం, హిల్ ఏరియా, ఇక్కడ వ్యవసాయ భూమి తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఈ పంజాబ్, హర్యానా ముఖ్యంగా మనకి వరి ప్రధానంగా పండుతుంది, ఉత్తరప్రదేశ్లో గోధుమ ఎక్కువగా పండుతుంది. అలాగనే ఎక్కువ భాగం వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నటువంటి రాష్ట్రాలుగా వీటిని పేర్కొనవచ్చు. అయితే మన దేశ భూభాగంలో 32% వరకు సుమారు మనకు వ్యవసాయ భూమి ఉంది అనే విషయాన్ని కూడా, వ్యవసాయ భూమి ఎంత శాతం ఉంది, అటవీ భూమి ఎంత శాతం ఉంది, వేస్ట్ ల్యాండ్ ఎంత శాతం ఉంది అని కూడా మీకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది ఫర్దర్ మెయిన్స్ ఎగ్జామ్స్లో. వాటి గురించి కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది 19వ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్, భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అనేది కూడా క్వశ్చన్ అడిగాడు. ప్రభుత్వ రంగ సంస్థ అడిగాడు. ఇది జాగ్రఫీకి సంబంధించింది అనుకుంటారు, కానీ ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటిది. జాగ్రఫీలో కూడా తీసుకోవచ్చు. రైల్వేలు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా తీసుకోవచ్చు. తర్వాత డిజి లాకర్ ఆయన క్వశ్చన్ అడిగాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 21. డిజి లాకర్ దీనిపైన క్వశ్చన్ అడిగాడు. సో ఇది 2015 జూలై 1న నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు మనకి ఈ పథకాన్ని ప్రారంభించారు, డిజి లాకర్. దీనికి నెక్స్ట్ వన్, భారతదేశ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY దేనికి సంబంధించింది అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది బలహీన వర్గాలకు ఆరోగ్య బీమా కవరేజ్. దీనికి ఆన్సర్ ఎందుకు సంబంధించిందంటే బలహీన వర్గాలకు ఆరోగ్య బీమా కవరేజ్ సంబంధించినటువంటిది. ఇది కూడా ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ప్రోగ్రామ్స్లో భాగంగా. తర్వాత క్వశ్చన్ యుఐపి అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది. దీనిపైన కూడా క్వశ్చన్ అడిగారు ఎందుకు అని. ఇది ఉచిత టీకాలు. దీని ఉద్దేశం ఉచితంగా టీకాలు ఎవరికి ఇస్తారంటే గర్భిణీ స్త్రీలు మరియు బాలలకి టీకాలు అందజేయడం ఈ కార్యక్రమం. ఇది 1985లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సో సరే, ఇది 23వ క్వశ్చన్. ఈ విధంగా మీకు టోటల్గా 23 ప్రశ్నలు ఈ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జిఎస్లో భాగంగా మీరు ప్రతి అంశాన్ని పరిశీలించినట్లయితే మీకు అధికంగా పాలిటీలోను మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోను క్వశ్చన్లు అడిగారు. సో ఎనీవే, మెయిన్స్ సంబంధించినటువంటి కోచింగ్ మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఎవరైతే అనుకుంటున్నారో, సో నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ అయినటువంటి మార్కులు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి క్లాసెస్, మెయిన్స్ సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ క్లాస్ని మేము వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ని అందరూ వినియోగించుకోండి. మరియు మీకు ఒకసారి చెప్తున్నాను, మన ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ క్లాస్ నోట్స్ నుంచి ఒక మ్యాథమెటిక్స్ మరియు మెంటల్ ఎబిలిటీ కాకుండా 72 క్వశ్చన్స్ ఫారెస్ట్ బీట్ ఎగ్జామ్స్లో రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ మీకు నేను ఏ వీడియోలో మరియు మన క్లాస్ రూమ్ నోట్స్ నుంచి ఏమేమి వచ్చాయనే విషయాలను కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఫారెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకండి. సో మెయిన్స్ క్లాసులు కూడా మీకు టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసులను కూడా మీరు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.